నా వరకు అనిల్ రావిపూడి అంటే మోడర్న్ ఏజ్ పూరి జగన్నాథ్. ఆ హుక్ స్టెప్ సాంగ్ దగ్గర నుంచి అసలు ఆ మూవీలో ఎనర్జీ తీసుకొచ్చారు. మెయిన్ చిరంజీవి లుక్స్, ఓ మై గాడ్, ఓ చూడాలనుంది సినిమాలో అన్నట్లేదు. అన్ని హైలైట్ ఏంటంటే ఇప్పుడు యూత్ అందరూ అలా చూస్తున్నారంట. అంకుల్స్ ఆంటీస్ వాళ్ళందరూ ఎంజాయ్ చేసి ఎంజాయ్ డాన్స్ చేస్తున్నారా? చేస్తున్నారు థియేటర్లో. వన్ ఆఫ్ ది థింగ్ దట్ సర్ప్రైజ్ మీ, ఆ వీలాగ్ లో ఉండే ఆవిడ ఒక ఉంది అందులో. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు, వచ్చేసాడు రాడు, వచ్చేసాడు. ఫస్ట్ రియాక్షన్స్ ఎలా ఉంది మూవీ? ఇంతకీ ఏ మూవీ? మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు, పండక్కి వస్తున్నారు చూడటం సంక్రాంతి పండగ. జరిగింది. నాకైతే చాలా నచ్చింది. ఫస్ట్ లైక్ నేను ఫ్రాంక్గా చెప్పాలంటే అనిల్ రావిపూడి గారి సినిమా అంటే కొంచెం F2 F1 అవన్నీ ఊహించుకుని దీంతో వెళ్ళాను. ఎగ్జాక్ట్లీ. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే అసలు ఫస్ట్ రియాక్షన్స్ ఎలా ఉంది మూవీ? ఇంతకీ ఏ మూవీ? మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు, పండక్కి వస్తున్నారు చూడటం సంక్రాంతి పండగ. జరిగింది. నాకైతే చాలా నచ్చింది. ఫస్ట్ లైక్ నేను ఫ్రాంక్గా చెప్పాలంటే అనిల్ రావిపూడి గారి సినిమా అంటే కొంచెం F2 F1 అవన్నీ ఊహించుకుని దీంతో వెళ్ళాను. ఎగ్జాక్ట్లీ. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే అసలు ఆ హుక్ స్టెప్ సాంగ్ దగ్గర నుంచి అసలు ఆ మూవీలో ఎనర్జీ తీసుకొచ్చారు. అదంతా అలా కంటిన్యూ అయింది. అసలు మూవీ అంతా భలే ఉంది. నాకైతే బాగా నచ్చింది. ఎగ్జాక్ట్లీ, అండ్ నా ఫీలింగ్ కూడా అదే. నేను కొంచెం రోత కామెడీ అని కాదు కానీ కొంచెం స్లాప్స్టిక్ కామెడీ ఉంటది, ఓవర్ ద టాప్ కామెడీ ఉంటది, మూవీ అంతా అలా లాగేస్తారు అనుకున్నా. ఈవెన్ ఇంక్లూడింగ్ లాస్ట్ ఇయర్స్ మూవీ ఆల్సో, సంక్రాంతికి వస్తున్నాం కూడా కొంచెం ఓవర్ ద టాప్ కామెడీ ఉంటది కదా. ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. ఒక 1 year లో ఎంత షార్ట్ పీరియడ్ లో ఒక సింపుల్ స్టోరీ, ఓ వార్మ్ స్టోరీ, ఫ్యామిలీస్ కి ఐ థింక్ బాగా క్లిక్ అవుతుంది. అండ్ కీ పాయింట్ కూడా, ఇట్స్ నాట్ ఏ సిల్లీ పాయింట్ ఆల్సో. వైఫ్ ని హస్బెండ్ కొట్టడం, హస్బెండ్ ని వైఫ్ కొట్టడం, అసలు ఆ రిలేషన్ ఎట్లా ఉంటది అనేది సింపుల్ గా కామెడీలో లాక్కొచ్చేసి మంచిగా స్టోరీ ఇచ్చేసాడు. అన్ని చెల్లైని. నా వరకు అనిల్ రావిపూడి అంటే మోడర్న్ ఏజ్ పూరి జగన్నాథ్. టక్ స్టోరీ రాసేసి టక్ చుట్టేసి సినిమా రిలీజ్ చేసేస్తాడు. ఆ ఇంపాక్ట్ లెవెల్ లో వెళ్తుంది బానే. కామెడీ జానర్ లో పూరి జగన్నాథ్ కొంచెం మాస్ జానర్ కదా. బట్ ఈ స్టోరీ నాకు, ఈ మూవీ భలే మంచిగా అనిపించింది. ఒక హార్ట్ వార్మింగ్ స్టోరీ ఉంది, సింపుల్ గా ఉంది, కావాల్సిన హైప్స్ బిల్డప్స్ ఉన్నాయి. అండ్ మెయిన్ చిరంజీవి లుక్స్, ఓ మై గాడ్, చూడాలనుంది సినిమాలో అన్నట్లేదు. చాలా స్టైలిష్ గా చూపించారు అసలు. అసలు అది చూసినప్పుడల్లా నేను ఆలోచిస్తున్నా, అసలు ఆ మార్కెటింగ్ మెటీరియల్ ఎలా వదిలేరు. ఎందుకంటే సంబడి ప్రూవ్స్ మీ రాంగ్ కదా. నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఆ కంటెంట్ అది చూసి. నేను అనుకున్నా అసలు చూడొద్దు, పాడవద్దు, ఇంప్రెషన్ పాడొద్దు, అనవసరంగా ఎందుకు చూడొద్దులే అని. బట్ యా, దే ప్రూవ్డ్ మీ రాంగ్. నాకు మంచిగా అనిపించింది అసలు. ఆ చూడాలని ఆబ్వియస్ కొంచెం ఏజ్ డాన్స్ మూమెంట్స్ అవి దూరం నుంచి చూపించినప్పుడు తెలుస్తుంది కొంచెం పెద్ద వాళ్ళు అయిపోయారని. దగ్గర నుంచి ఆ లుక్ అది యూ కెనాట్ ఫైండ్ అవుట్. ఆ చూడాలని తీసి దాని పక్కన పెడితే దాని తర్వాత మూవీ అనుకుంటారు. అంతే కదా, మనిషి అసలు మెయింటెనెన్స్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళందరూ యూట్యూబ్ ఛానల్ పెట్టాలి, డైట్ ఫాలో అవ్వమని చెప్పుకుంటా. యా, బట్ మూవీ వాజ్ వెరీ గుడ్. వెంకీస్ ఎంట్రీ వాజ్ గుడ్. వాళ్ళిద్దరికి వెంకీ మామ ఆల్సో జస్టిఫైడ్ హిస్ క్యారెక్టర్. బాగుంది. ఇద్దరు కొంచెం కో బ్రదర్స్ బ్రదర్స్ లాగా. అదేంటది మందు తాగేటప్పుడు అయితే చెప్తాను నేను. అది బట్టి పడదాం అనుకున్నా కానీ నాకు తెలిసి నేను మర్చిపోతాను నేను. బట్ ఐ థింక్ అది ఇట్స్ గోయింగ్ టు బికమ్ క్యాచ్. ఇప్పుడు మందు పార్టీలో నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళినా నాకు ఇదే అనబడుతుంది. మన వాళ్ళందరూ ఇదే చెప్తారు, ఇలా గ్లాస్ తిప్పి అప్పుడు వెంకీ ఆసనం లాగా. అసలు ఇంకో పాయింట్ ఏంటంటే పాటలు. నాకు జనరల్గా ఇలాంటి కామెడీ సినిమా ఉన్నప్పుడు ఒక పాట వచ్చిందంటే అరే ఇప్పుడు పాట ఏంటి, అరే పాట అయిపోతే నెక్స్ట్ ఇంకా సినిమా చూడాలని ఉంటుంది నాకైతే. ఇక్కడ ఏమో తెలీదు, చిరంజీవి గారి వల్ల ఏమో ఏంటో తెలియదు కానీ
లైక్ చిన్నప్పుడు ఆయన సినిమాలు చూసే పాటలు అవన్నీ చూసి అది బుర్రలో ఉందో ఏమో తెలియదు, బట్ ఇక్కడ పాట వస్తున్నప్పుడు పాట చూస్తున్నా ఎంజాయ్ చేస్తున్నా, ఓకే బాగుంది, ఆయన బాగా స్టెప్లు వేస్తున్నారు ఓకే అని చెప్పి. అండ్ పాట కూడా తెలివిగా ఎక్కువసేపు పెట్టలేదు మూవీలో. మ్మ్. చాలా సింపుల్ గా 1-2 మినిట్స్ సాంగ్స్ పెట్టినట్టే పెట్టి ఆర్ మేబీ నువ్వు అన్నట్టు నేను అలా ఎంత ఎంత తెలియకుండా ఎంజాయ్ చేస్తాను. Yeah. ఇంకా చాలా ఫాస్ట్ గా వచ్చి వెళ్ళిపోయి అనిపించింది. బట్ ఎక్కడైతే ఇవన్నీ సేమ్ థింగ్ చెప్తున్నా కదా, నేను ఇనిషియల్ మార్కెటింగ్ మెటీరియల్ చూసినప్పుడు ఏంటిది ఇలా ఉంది, ఏంటిది ఇలా ఉంది, ఏంటిది ఇలా ఉంది అనుకున్నదంతా పర్ఫెక్ట్లీ ఫిట్ అయిపోయింది అది వెళ్ళాక. అదేం అంటే అది క్యాలిక్యులేటెడ్ గా కొంచెం క్రింజ్ ఉన్న రియాక్షన్స్ ముందే రిలీజ్ చేశాడా, లేకపోతే అది యాదృచ్ఛికంగా అలాగన్నీ వర్కౌట్ అయిపోయినాయా, ఐ డోంట్ నో. బట్ యా, స్టోరీ వైజ్ యా, సింపుల్ స్టోరీ, సింపుల్ గా బాగుంది. ఐ థింక్ పీపుల్ విల్ లైక్ ఇట్. అది సంక్రాంతి లాంటి ఫెస్టివల్ కి ఇట్స్ గోయింగ్ టు బి ఆసమ్. మీరు చూసారా, సోషల్ మీడియాలో ఫాలో అయ్యారా దీని వీడియోస్ క్లిప్స్ అన్ని చూసారా థియేటర్ లో సెలబ్రేషన్స్? లేదు లేదు, నేను ఇంకా చూడలేదు. చూస్తే నేను ఇన్ఫ్లుయెన్స్ అయిపోతానని చూడలేదు. అన్ని హైలైట్ ఏంటంటే ఇప్పుడు యూత్ అందరూ అలా చూస్తున్నారంట, అంకుల్స్ ఆంటీస్ వాళ్ళందరూ ఎంజాయ్ చేసి ఎంజాయ్ డాన్స్ చేస్తున్నారా? చేస్తున్నారు థియేటర్ లో. దే కెన్ రిలేట్ టు ఇట్ కదా. బట్ యా, ఇట్స్ లైక్ హీ డిడ్ంట్ ఏజ్ అట్ ఆల్. ఫర్ సమ్వన్ హూ ఇస్ 70, అసలు మెయింటెనెన్స్ కి హ్యాట్స్ ఆఫ్. అండ్ టు థింక్ దట్ స్పెషల్ గా అసలు ఒక 1 year అది సంక్రాంతికి వస్తున్నాం లాంటిది అయిన తర్వాత 1 year కూర్చొని ఒక స్టోరీ రాసి అన్ని భలే సీమ్లెస్ గా ఇంటిగ్రేట్ చేశారు. ఏది ఫోర్స్డ్ గా లేకపోతే, ఫస్ట్ హాఫ్ అయితే అసలు మక్కల్లో వెళ్ళిపోయింది స్మూత్ గా కదా. అండ్ కొన్ని రియాక్షన్స్ చిరంజీవి వేస్తే అసలు అబ్బా అలాంటి చూడలేదు మధ్యలో. బట్ అంటే ఎవరిని ఎక్కిరిచినట్టు కాదు కానీ యాక్షన్ చూసావా, ఫైటింగ్స్ నాకు ఎక్కడ ఫేస్ ఓవర్లాప్ చేసినట్టు అనబడలే. కొన్ని చోట్ల ఆబ్వియస్ గా వెంకీని చిరంజీవి ఇద్దరి ప్యాలెన్స్ చూపిస్తారు కదా, ఒకరి మీద ఎక్కిలా షూట్ చేస్తారు. రోప్ వర్క్ వాడారు, తేడాగా ఉంది వాళ్ళ మూమెంట్ కొంచెం తెలుస్తుంది కానీ, బట్ యా అవసరం లేకుండా ఒక 70 years అయినా ఆ స్టంట్స్ అవి సింపుల్ గా, అంటే అది యాక్షన్ కొరియోగ్రఫీ కూడా సింపుల్ బాగుంది కదా మంచిగా. ఇట్స్ నాట్ లైక్ ఏదో ఇలా వచ్చి పేల్చాడు అయిపోయింది అన్నట్టు కాకుండా, గన్ అడి తిప్పారు ఇడి తిప్పారు చేశారు. దే పుట్ ఎఫర్ట్ ఇన్ టు ఇట్. ఆల్ దిస్ ఇన్ 1 year ఆర్ లెస్ దెన్ 1 year. ఎందుకంటే స్టోరీ రాసుకోవడానికి 1-2 months ఈజీగా పడుతుంది కదా. ఇప్పుడు వాళ్ళు అందరూ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అంటారు కానీ నాట్ వర్త్ ఇట్. వెళ్తే ఇట్లాంటి వాళ్ళ దగ్గర ఐ థింక్ హీ హ్యాస్ ఎ గుడ్ టీమ్ కదా. మంచిగా మా స్టోరీ రైటింగ్ కానీ డైలాగ్స్ దగ్గర నుంచి అన్ని డైలాగ్స్ కి ఒక రౌండ్ ఉంది గమనిస్తే నువ్వు, రైట్, ఇంక్లూడింగ్ లాస్ట్ లో మీ వాల్స్ నేను పెయింట్ చేస్తాను దగ్గర నుంచి వాడు. సో దే వర్ పేయింగ్ అటెన్షన్ టు ఎవ్రీథింగ్. ఐ థింక్ పీపుల్ ఆర్ ఇన్ రైట్ స్పేస్ ఆఫ్ మైండ్. అదే నాకు చూడగానే ఇది మార్నింగ్ చూసాను నేను, అది గుర్తొచ్చింది. అనిల్ రావిపూడి గారు ఎక్కడ చెప్పారు ఎందులో చెప్పారు తెలియదు కానీ క్లిప్పింగ్ చూసా. నాకు ఇలా సినిమా తీసేటప్పుడు నేను ఎక్కడ చదువుకోలేదండి, నేనే సినిమా స్కూల్కి దానికి వెళ్ళలేదు. చిన్నప్పుడు థియేటర్లో నేను సినిమా చూశాను, హీరో ఈలేస్తే నేను ఈలేసాను, హీరో డాన్స్ వేస్తే నేను డాన్స్ వేసాను, నా చుట్టుపక్కల వాళ్ళు ఎమోషన్ ఫీల్ అయితే నేను ఎమోషన్ ఫీల్ అయ్యాను, నాకు అదే వచ్చి సినిమా తీయడం, సో నేను అదే తీస్తా సినిమా. ఇది లాస్ట్ ఫిలిం కనుకుంటే ఏదో, సో 8 films ఇలాగే తీసాను, నెక్స్ట్ కూడా అలాగే తీస్తాను అన్నారు. సో అదే అందుకే నాకు మేబీ మనకి చిరంజీవి గారు ఉండడం వల్ల, ఆయన అలాంటి పాత ఫిలాసఫీ పెట్టి తీయడం వల్ల మనకి అలాగా మళ్ళీ ఇది కనెక్ట్ అయిందేమో మనకి. పాతకాలంలో సంవత్సరానికి ఇలా 2-3 సినిమాలు తీసేవాళ్ళు అనేవాళ్ళు కదా. రైట్ నౌ ఇట్స్ నాట్ పాసిబుల్, బట్ దిస్ గైస్ మేకింగ్ ఇట్ హ్యాపెన్. అది డీసెంట్, వెరీ డీసెంట్. ఇది పెద్ద ట్విస్ట్లు గిస్ట్లు ఏం లేవు. యూ కుడ్ ఎక్స్పెక్ట్ సమ్ ఆఫ్ దోస్ ట్విస్ట్స్ దట్ వర్ కమింగ్ ఫ్రమ్ ఎ లాంగ్ మైల్, బట్ ఐ స్టిల్ హ్యావ్ దట్ ఫీల్. అది ఇట్ వాజ్ ఆల్ ఓకే. అదే యానిమల్ రిఫరెన్సెస్ అందరి మీద ఉన్నట్టున్నాయి. అండర్ పాస్ లో అటాక్, లాస్ట్ లో హాల్ వేలో ఫైట్, హ్యాంగ్ ఓవర్ కొన్ని రోజులు అది పోతుందిలే మళ్ళీ. బట్ ఇట్ వాజ్ రిఫ్రెషింగ్ టు సీ చిరంజీవి డూయింగ్ ఆల్ దట్. అంటే ఇప్పుడిప్పుడు యాక్షన్ నుంచి మళ్ళీ ఫ్యామిలీ మూవీస్ కి వచ్చారు కదా, ఇంకా యాక్షన్ ఇది ఉంటుందేమో. ఎందుకంటే ఇంతకు ముందు ప్రాబ్లీ 5-10 years ago ఇలాంటి మూవీస్ వర్ లైక్ కామన్. ఇప్పుడు ఇట్లాంటి మూవీస్ చూస్తే జనాలకి ఎక్కట్లేదు.
సంక్రాంతికి వస్తే చూస్తారు కానీ మిగతా చోట్ల వస్తే మళ్ళీ సింపుల్ గా ఉంది మూవీ, ఏం లేదు ఓటీటీలో చూడాలంటారు. ఐ డోంట్ నో వాట్ ఓటీటీ మీన్స్. ఇట్స్ గుడ్ మూవీ, ఇట్స్ గుడ్ మూవీ ఎవ్రీవేర్ కదా. యా ట్రూ. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఫిట్ అయింది ఆ ఎమోషనల్ సీన్స్ లాట్లో. ఆ, పెద్ద డైరెక్టర్ కాదు, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కాదు కానీ అయినా ఐ థింక్ హీస్ గ్రోయింగ్ నైస్లీ. ఇది వెరీ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్. ఐ థింక్ బీమ్స్ రవి కదా. యా యా, ఆయన పాటలు కూడా అంటే బాగుంటాయి. అంటే అట్లాగా దేవిశ్రీ ప్రసాద్ తమన్ రేంజ్ లో లేదు కానీ, బట్ యాప్ట్ గా ఎక్కడ ఏ ట్యూన్ కి ఎక్కడ నొక్కాలో బాగా నొక్కింది అది. ఇట్ కుడ్ ఫీల్ ద ఎమోషన్ బేసిక్ గా. కామెడీ ఇది. బట్ చిరంజీవి ఆ ఎక్కడో డైలాగ్ చెప్తుంటే అసలు ఆ గరణ మొగుడు ఆ టైప్ నుంచి డైలాగు ఇప్పటి వరకు ఆయనది సేమ్ అదే ఉంది టోన్. వాయిస్ కొంచెం పెద్దోళ్ళు వాయిస్ మారుతుంది కదా, మ్మ్. ఆ వాయిస్ లో ఎనర్జీ సేమ్ అలాగే. ఫస్ట్ లో జ్వాల అనగానే అసలు నాకు చంటాబాయి జ్వాల అంటాడు కదా ఆయన, అదే గుర్తొచ్చింది. అంటే మాడ్యులేషన్ కూడా కావాలండి, అదే తీసుకొచ్చినట్టున్నారు. ఆ సెకండ్ హీరోయిన్ కూడా బాగా జస్టిఫై చేశారు, అసిస్టెంట్ కింద పెట్టుకొని లాస్ట్ లో కదా, యా, కలిపేశారు ముద్ద ఆలోచించుకొని. బాగా చేశారు. గుడ్. ఎవరు వాళ్ళు సాటిస్ఫైడ్, వెరీ సాటిస్ఫైడ్. అది వెల్ అటెంప్ట్. అసలు 2-3 సార్లు టైం పాస్ అంటే ఇంకా ఎగ్జాక్ట్ గా ఫుల్ డీటెయిల్స్ గుర్తుండకపోవచ్చు మూవీ చూసిన తర్వాత, బట్ వెన్ యూ సీ ఇట్ అగైన్ యూ విల్ హ్యావ్ ఫన్ అగైన్. అట్లా ఫ్లో అవ్వకుండా వెళ్ళిపోతా ఉంది మూవీ అంతా. సో అండ్ ఆయన హీ వాజ్ సర్ప్రైజింగ్. మినిస్టర్ కింద ప్లే చేశారు చూడు ఆయన. అదేంటిది బజరంగి భాయిజాన్ లో వాళ్ళ నాన్న కింద, కరీనా కపూర్ వాళ్ళ నాన్న కింద, క్రిష్ లో సెక్యూరిటీ ఆఫీసర్ కింద చేస్తారు కదా. అయితే అదే సెంట్రల్ ఇది కాబట్టి నార్త్ ఇండియన్ యాక్టర్ ని పెట్టారు. ఇప్పుడు ఆయన్ని వాడేస్తారు ఇంకా మిగతా సినిమాలు అన్నిట్లో. ఓ ఎస్. మీరు కొంచెం ఆయన ప్రొనౌన్సియేషన్ లిప్ సింక్ బానే చేశాడు డైలాగ్. సో నెక్స్ట్ ఆయన వాడేసుకుంటారు ఇంకా అన్ని సినిమాల్లో మన వాళ్ళు. ఓవరాల్ అసలు వెరీ 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 నైస్ ఫీలింగ్ మూవీ చూసిన తర్వాత. బాగుంది. మరి మీరు ఒకటి మీటర్లో స్కోర్ ఏమి ఇస్తారు మరి? ఓ మ్యాన్, పకోడీ మీటర్ లో 8 to 9 ఈజీలీ. మేబీ 9 బికాస్ ఆఫ్ ద మూడ్, మెయిన్లీ బికాస్ ఆఫ్ ద కాంబినేషన్ వెంకీ అండ్ చిరంజీవి. ఇద్దరికి రెస్పెక్ట్ఫుల్ గా ఎంత బాగా హ్యాండిల్ చేసి అపోనెంట్స్ గా పెట్టినట్టు పెట్టి మళ్ళీ ఇద్దరిని కలిపేసి చిన్న సెగ్ ఒక పావు గంట. ఇట్స్ ఏ గుడ్ పిక్ కదా. ఆ మూవీలో కూర్చొని అందరితో చూస్తుంటే ఆ ఫీలే వేరు ఉంటది. ఇండియాలో చూస్తే అసలు ఇంకా అదిరిపోద్ది. నేను అదే అనుకున్నా, పండగ సీజన్ భలే ఉండేది అని చెప్పి. మనకి ఇక్కడ ఎక్కువ షోలే పెట్టలేదు, ఒకే ఒక షో ఉంది సాయంత్రం. బట్ నువ్వేంటి మన పకోడీ మీటర్ లో ఏ రేంజ్ లో వేస్తుంది? చెప్పా కదా, ఐ రియలీ లవ్ ఇట్. 9 out of 10 ఈజీ. జస్ట్ అన్నీ బాగున్నాయి అసలు. చెప్తున్నా కదా, నేను చూస్తున్నప్పుడు నాకైతే అబ్బా ఇది ఎప్పుడు అవుతుందని ఎక్కడ అనిపించలేదు. ఐ వాజ్ ఎంజాయింగ్ ద మూవీ. అండ్ ఉన్నాయి. ఇఫ్ ఐ హావ్ టు పిక్ ఒక్కటి, ఆ హర్ష ఎపిసోడ్ లో అది కొంచెం లాగర్ అనిపించింది. బట్ ఇట్స్ ఓకే. ఎవరు డైలాగులు పెట్టుంటే హర్షకి బాగుండేది అనుకుంటా. బట్ ఆయన ఐ థింక్ చిరంజీవి గారి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కొడుకు అనుకుంటా, ఏదో ఇంటర్వ్యూలో చెప్తే ఉన్నారు. ఈ హర్ష ఎవరో కాదు, మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి మా ఇంటికి వచ్చినప్పుడు చెప్పాడు అని. సో వాళ్ళకలా. అండ్ వన్ ఆఫ్ ది థింగ్ దట్ సర్ప్రైజ్ మీ, ఆ వీలాగ్ లో ఉండే ఆవిడ ఒక ఉంది అందులో. ఆడవాళ్ళందరూ హోటల్ పైన కూర్చొని మీసాల పిల్ల సాంగ్ ముందర వీలాగ్ లో ఉండే మన వీలాగ్ కమ్యూనిటీ నుంచి ఒక ఆవిడ ఉండేసరికి సో ప్రౌడ్. ఎప్పుడు ఆవిడ నా గొంతు బాగాలేదని ఎక్కిరిస్తారంటే చిరంజీవితో మీ గొంతు బాగోపోయినా మంచిగా చెప్పారని. దట్ వాజ్ ఏ హై నిజంగా. ఓ వావ్ కదా, అసలు టూ గుడ్ అని. దట్ వాజ్ వన్ సర్ప్రైజ్ మంచిగా. అండ్ ఆ మూమెంట్ కూడా ఎంత కామెడీగా పెట్టినా, ఎంత ఇంపార్టెంట్ మెసేజ్ చూడు దాంట్లో. ఎలాగా కేసులు ఉన్నాయన్ని ఆడవాళ్ళని కాపాడడానికి పెట్టిన కేసులన్నీ మగవాళ్ళని తొక్కేయడానికి కప్పేయడానికి పెట్టారని చెప్పి తప్పించుకోవడానికి వాడుకోకండి. అదే సింపుల్ గా ఏం జరుగుతుంది, దానికి ఎట్లాగా రిజాల్వ్ చేసుకోవచ్చు,
అలాని ఎవరికి మెసేజ్ ఇచ్చినట్టు కానీ ఇది చెప్తున్నాం కదా అని గుర్తుండు కూడా, కానీ సటిల్ గా మైండ్ లోకి వెళ్ళిపోతాయి ఎవరిని. దీస్ ఆర్ ద థింగ్స్ హ్యాపెనింగ్ అని. నా అబ్బాయిది కూడా బాగుంది. నేను కొరికేస్తా, నేను తినేస్తా. బాగా చేశారు కదా. క్యూట్ గా పాపం. ఇంకొంచెం సేపు ఎక్కువ ఉంటే బాగుండేది ఆ అబ్బాయిది. బట్ అయినా అదే దట్ ఈస్ వన్. అసలు ఇట్స్ ఎ గుడ్ స్కిల్ సెట్ తెలుసా, లాగకుండా నువ్వు అన్నట్టు ఇక్కడ స్టోరీ వెళ్తుంది, దాంట్లో ఎవరిని ఎక్కడ తీసుకురావాలి తీసుకొచ్చి మళ్ళీ పంపించారు మర్యాద పూర్వకంగా కట్ చేయనట్టు. హ్యాపీగా అందరికి ఒక రౌండ్ ఇచ్చేసి ఫుల్ సర్కిల్ ఇచ్చేసి క్యారెక్టర్ చేసిన. నాకు సినిమా చూస్తున్న సేపు అదే అనుకుంటాను, అసలు ఒక 1 year లో వెంకటేష్ లాంటి హీరోతో తీసి చిరంజీవి గారు లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ చెప్పి ఆ స్టోరీని అంత స్మూత్ గా రాసుకొని పిచ్చి కామెడీ పెట్టకుండా ఇంటిగ్రేట్ చేసుకుంటూ, మళ్ళీ చిరంజీవి గారు వచ్చి నాకు వెంకటేష్ కావాలి మూవీలో బాగుంటదేమో అంటే మళ్ళీ ఆయన ఇంక్లూడ్ చేసి వాళ్ళిద్దరికి మళ్ళీ ఏదో ఆయన ఇట్లా వచ్చాడు ఇట్లా అని వెళ్ళిపోయాడు అని కాకుండా ప్రాపర్ సీన్ పెట్టి ఒక సాంగ్ పెట్టి, దట్ ఫెల్ట్ ఫుల్ మీల్స్ లాగా అనిపించింది మంచిగా. సంక్రాంతి ఫుల్ మీల్స్. క్లోజ్డ్ 10 on a high note. అండ్ ఇంకొకటి భయం ఏముందంటే చిరంజీవి బాగా కొలాప్స్ చేస్తున్నారు రజనీకాంత్ లాగా. ఎందుకంటే కెరీర్ ఎండింగ్ లో ఉన్నారని రియలైజ్ అవుతున్నారో, లేకపోతే ఇట్స్ లైక్ ఏ హొమాజ్ టు ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ హు హావ్ వర్క్డ్ ఇన్ ఇండస్ట్రీ కదా. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ సినిమాల్లో చిన్న రోల్స్ అయినా కానీ ప్లే చేస్తున్నారు. రజనీకాంత్ మూవీస్ చూడు, ఇప్పుడు చిరంజీవి గారి మూవీస్ చూడు, కానీ అలా కొలాప్స్ చేసిన ఏవి వర్కౌట్ కాలేదు ఇప్పటి వరకు. గాడ్ ఫాదర్ లో ఇది కానీ, సల్మాన్ ఖాన్ తో ఇది, రవితేజతో వీరయ్య సినిమాలో అది, అన్ని అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వాల. కానీ ఈ సినిమాలో ఐ థింక్ రైట్ డైరెక్టర్ చేతిలో పడాలంటే అది. లేకపోతే అదే ఆ సినిమాలో రవితేజని చంపేస్తే చాలా ఫీల్ అయ్యాను నేను అసలు. ఆపర్చునిటీ అంటే రవితేజని చంపేశారేంటి, దాన్ని సీక్వెల్ కూడా తీసేస్తుండొచ్చు, రవితేజని బతికించుండొచ్చు. అది సల్మాన్ ఖాన్ ఏమో బాడీ గార్డ్ లా మరి ఎక్కువ బాడీ గార్డ్ లా చూపించారు. అరే ఇది ఎలా కంటిన్యూ చేస్తాం ఇట్లా చూపిస్తే అనుకున్నా, కానీ అదే అవి వర్కౌట్ కాలేదు అక్కడ. అయితే అన్ని సినిమాలో నయనతార ఉండేది, సైరా నరసింహారెడ్డిలోను గాడ్ ఫాదర్ లోను, కానీ వాళ్ళకి అంత మంచి రోల్స్ లేవు. దీంట్లో బాగా సెట్ అయ్యారు, బాగా చేశారు కూడా, ఆవిడ బాగున్నారు. అదే సెట్ అయ్యారు బాగా, అన్ని కుదిరారు ఆ సినిమాలో. అంటే ఐబ్రోస్ కొంచెం పెద్దగా ఉన్నాయి మరి ఆర్డ్ గా, బట్ మేబీ దట్ ఈస్ అ ఫ్యాషన్, రిలేట్ టు దట్. అయితే ఆవిడ వాయిస్ గమనించావా? ఐ థింక్ శరత్ కుమార్ వాళ్ళ చెల్లె ఆవిడ ఉంటారు కదా హనుమాన్ మూవీలో సిస్టర్ క్యారెక్టర్, ఓకే, ఆవిడ వాయిస్ డబ్బింగ్ ఇచ్చినట్టు అనిపించింది కొన్ని సీన్స్ కి, తర్వాత మళ్ళీ మార్చేశారు. నయనతారకి బిగినింగ్ లో ఆ వాయిస్ డిఫరెంట్ గా తెలిసిపోతుంది, ఇది ఆవిడ శరత్ కుమార్ ఆవిడ ఇచ్చారు అని. ఇట్ వాస్ వెరీ ప్లెజెంట్. సో ఫర్ ఎవ్రీబడి ఈస్ వాచింగ్, మా పకోడీ మీటర్ 9 from both సాయి అండ్ సురేష్. ప్లీజ్ థియేటర్స్ కి వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి. డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. జనాలతో క్రౌడ్ తో ఫ్రెండ్స్ తో వెళ్ళి, ఇఫ్ యూఆర్ స్పెషల్లీ ఫ్రమ్ 90s ఆర్ ఎర్లీ 2000s ఆ జనరేషన్ నుంచి అయింటే కనుక మీ ఫ్రెండ్స్ వెళ్ళండి. యూ విల్ గో బ్యాక్ ఇన్ టైమ్ అండ్ ఎంజాయ్. ఎందుకంటే చిరంజీవి గారు ఈజ్ లుకింగ్ లైక్ he didn't age a day. Yeah, we are all changing, but he didn't age a day. So that is something to ponder about. All right, ఈ రోజు కింతే signing off. Sai, any last words on the movie? వెరీ సాటిస్ఫైడ్. ప్రశాంతంగా పడుకుంటాం అలా, చాలా ఆనందంగా హాయిగా సినిమా చూసి. ఒక కైండ్ ఆఫ్ ఫుల్ మీల్స్ పెట్టిన ఫీలింగ్ వచ్చింది. we had a great time. I hope you guys have a great time watching the movie. We'll meet you in the next review and next chit chat and next crispy Telugu fun muchatlu. See you. Okay then, chalo, bye bye. Bye.